హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారని మేము చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలా దేవుని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే బ్లాగ్ అయితే చేస్తున్నామండి. ఇప్పుడే అందరు లేచారు. నేనైతే ముందు నుంచి టీ అయితే తాగేసాము. అక్కడైతే టిఫిన్ అవుతుందండి. ఇక్కడైతే మంటలు అయితే నేను చేస్తున్నాను. అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. ఇంకా సో వాళ్ళమంటుంది కానీ మా తమ్ముడు ఏమంటారు 6th కి వెళ్తా అన్నాడు కదా, 6th వరకు ఉండమంటున్నారు. ఇక మాకైతే ఇంటికాడ పనులు ఉన్నాయండి. సో డాడీ అయితే వెళ్ళిపోయినారు, మేము ఇక్కడ ఉన్నాం. మళ్ళీ ఆయనకి అన్నానికి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నాము. సర్వ్ చేసినాక ఆయన డాడీ లేకుంటే ఏముంది ఉండేటోళ్ళం కానీ కాకపోతే మాకు కూడా ఆయన ఇక మళ్ళీ ఫస్ట్ వస్తుంది ఈఎంఐలు, రెంటులు, కిరాయిలు అవన్నీ ఉంటాయి. కరెంట్ బిల్లులు అన్ని కట్టుకోవాలి. ఆ సమస్యలు అయితే ఉంటాయండి. ఉన్నానంటే ఎన్ని రోజులైనా చుట్టూరికి ఉండొచ్చు కానీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఆ సమస్యలు పడవలసిందే. సో మార్నింగ్ ఇక్కడ లొకేషన్ చూపిస్తా చూడండి. మంచిగా ఉంది చూడు, ఇక్కడైతే చూడండి, అసలు చల్ల గాలి నిలబడితే చలి అవుతుంది. ఇంకా మా ఊర్లో కూడా చలి మొదలైందంట. ఇక్కడ గడ్డివాము ఉంది. మా ఊరు కంటే పెద్దదే ఊరు, చాలా ఉంటాయి. మనకి ప్రతి ఒక్కటి ఉంటది. రోడ్డు మీదకి వెళ్తే మిర్చీలు, బజ్జీలు, టిఫిన్, మెడికల్ షాప్, కిరాణంలు అన్ని ఉన్నాయి. మన ఊర్లో అయితే ఏం లేవు, దొరకదు. ఏదైనా టౌన్ కి వెళ్ళాలి. మన ఊర్లో ఏదైనా టౌన్ కి వెళ్ళాలి, డాక్టర్ ఉండదని అవసరానికి వాళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే వాళ్ళు వరకు వెయిట్ చేయాలి, లేకపోతే టౌన్ కి వెళ్ళాలి. సో మన కేతుపల్లి పిన్ని వాళ్ళ ఊరు పెద్ద మండలం అనుకుంటే ఇది చాలా పెద్దది. పెద్దదేంటి పెద్దది మన ఊరు కంటే. మన ఏమో ఎన్ని 1000 గడపలే ఉంటాయేమో, 1000 ఏమో 1000 గడపలు కూడా ఉండవు, 300 గడపలే అనుకుంటున్నా. ఇక్కడైతే అమ్మ బట్టలు ఉతుకుతున్నారు. ఇంక రేణుక ఆంటీ వచ్చి వెళ్ళిపోయిందంట, అప్పటికి రాలేదంట. మంగమ్మ అంటే ఒక్కమనే వచ్చింది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తుంది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వేడి వేడి వడలు. చూడండి, వడలు అయితే మంచిగా వేస్తుంది మా అక్క. ధనాదన్ వేస్తుంది. ఇక్కడైతే పల్లి చట్నీ, ఇక్కడ ఆల్రెడీ వడలు అయితే వేసేసింది. చూడండి, ఈ చట్నీలు ఇంకా పోపు అయితే వేయలేదు, పోపు వేస్తారంట. ఇక్కడైతే చూడండి, మా పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు. వేడి వేడి వడలు, చట్నీ. ఇక్కడైతే మా నాగశౌర్య టిఫిన్ చేసేస్తుండు. ఇది పెద్ద ఆయన కొంచెం ఫోన్ లో ఉండు, నేను కూడా తినేస్తున్నా. నిమిషం టేస్ట్ చేస్తున్నా. అదిరిపోయినట్ట ఫ్రెండ్స్. తినండి ఫ్రెండ్స్, కర్రం కర్రం అంటున్నాయి. తినండి. అక్క చేసిందంట వడాలు, అందుకే బాగున్నాయి. మా అమ్మ వాళ్ళు చేసి అంత బాగుండవు, కానీ అక్క చేయడం వల్ల మంచి కర్రం కర్రం అంటున్నాయి. ఇంకా ముగ్గురం అయితే లాగిస్తాం, నేను, తమ్ముడు, ఇంకా లండన్ బాబు. తినండి ఫ్రెండ్స్, సూపర్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అక్క మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసుకుంటుంది. ఈ సూట్ కేసు అయితే టైట్ జిప్పు తగ్గట్లే, సో ఇదైతే పెట్టేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, మొత్తం మా అమ్మ సంచులు ఇవి. యాడికి పోయిన సంచులు మాత్రం రెడీగా ఉంటది. ఇంకా స్నానాలు కూడా చేయలే, అక్క వాళ్ళు అయితే చేసిండ్రు. ఒక 1 hour లో అయితే వెళ్ళిపోతాము. ఇక్కడైతే అమ్మ చూడండి, నైట్ మీదనే కూర్చుంటున్నారు. ఇంక వెళ్ళి ఎట్లయినా పని చేసేది ఉంటది కదా అని ఇంకా స్నానాలు అయితే చేయట్లే. నేను అమ్మ అయితే చేయలే. 1 hour, 1.5 hour లో వెళ్ళిపోతాము. సో వెళ్ళి అక్కడ మళ్ళీ పని ఉంటది కదా అని ఆ పని చేసుకొని చేసేసుకుంటాం. సో బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, రేపు అయితే చూపిస్తా సర్ప్రైజ్ ఏంటో ఏమిటి. ఇక్కడైతే రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్, బయలుదేరిపోతున్నాం. కార్లో అయితే ఎక్కేస్తున్నాం. మీరాలు కూడా వెళ్ళి కలుద్దాం.
ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మిర్యాలగూడకైతే వచ్చేసినాం. ఇంకా 10 minutes లో ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఫ్రూట్స్, యాపిల్ ఇంకా బనానాస్ అయితే తీసుకుంటున్నాం. వీళ్ళకి ఇంట్లో ఏదో ఒక తిన్నీకి అయితే ఉండాలి, నిమిషం ఉండలేరు. మనం వచ్చేటప్పుడు అన్ని సర్దేసి వచ్చినాం అనమాట, ఏం లేవు ఇంట్లో. బనానా ఇంకా యాపిల్ తీసుకుంటారు వీళ్ళకి. యాపిల్ అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు మా చిన్న ఆయన కూడా కొద్దిగా ఒక్కొక్క పీస్ అలా తింటున్నాడు. సో అందు గురించి అయితే తీసుకుంటున్నారు. ఇంకా మిల్క్ తీసుకోవాలి కదా మమ్మీ, ఇంకా మిల్క్ తీసుకొని అయితే వెళ్ళిపోతాం. ఇంకా యాపిల్ కూడా తీసుకుంటున్నారు అక్కడ. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంటికి అయితే వచ్చేసినాం. లగేజ్ మొత్తం అయితే దింపేసినాయి. కొంచెం తక్కువనే ఉంది లగేజ్, మరి ఎక్కువ లేకుండే. అక్కడైతే ఒక సంచి మర్చిపోయి వచ్చినామంట. ఇక్కడైతే ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ కూడా వాతావరణం చల్లగా అట్లానే ఉంది. సో ఇక్కడ కూడా చూడండి ఇల్లు అయితే ఎంత నీట్గా ఉందో. సో చేసుకొని పోయినాం కాబట్టి ఇల్లు అయితే అసలు నీట్గా ఉంది. పద్మత్తమ్మ కూడా మార్నింగ్ వచ్చి చేసిపోయిందంటగా. అది రాగానే ఇంకా ఆడ ఇంటికాడ పోయి చెప్పొచ్చింది అమ్మ, వచ్చాయి అమ్మ అని. ఇంకా ఆకలి అయితే అవుతున్నాయి. నాన్న అయితే అన్నం పెట్టేసిండు. ఏమైనా గుడ్లు తెచ్చినావు కదా, కూర చేయి, తింటేనే కొంచెం ఏమైనా పని చేయగలం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రాగానే ఇంకా మా అక్క అయితే వంట అయితే స్టార్ట్ చేసేసింది. గుడ్లు అయితే తెచ్చుకున్నాము. కోడి గుడ్లు టమాటా కూర చేసేస్తున్నారు. ఆడ ఉడకబెట్టి నీకు పెట్టేసిన చూడు గుడ్లు. సో ఇక్కడైతే గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడైతే చూడండి మా అమ్మ అయితే స్నానం అయితే చేసేసుకున్నారు. ఇంకా పోపు అయితే వేసేసిండ్రు కూర, గుడ్ల కూర. ఆ గుడ్డు కూర అయితే బాగుంటది. ఇంకా సాయంత్రానికి చూడాలి మరి ఏమైంది ఏందో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, టమాటా గుడ్డు కూర అయితే చేసేసినాం. ఇక్కడైతే చిన్న ఆయన కోసం అయితే నీళ్ళు అయితే వేడి చేసినాము. ఇక్కడైతే అక్కడ ఉతుకొచ్చిన బట్టలు అయితే పద్మ ఆరేసిందండి. చూడండి అంట్లు కూడా సర్దేసినాయి. ఇప్పుడు అంట్లు తోవేసి ఇల్లు ఊకేసి వెళ్ళిపోద్ది. బట్టలు కూడా మిషన్లో వేసేసిన ఫ్రెండ్స్. చూడండి ఇల్లు అయితే క్లీన్ గానే ఉందండి. చేసుకొని పోయినాం కాబట్టి మంచిగా ఉంది ఇల్లు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్యాకింగ్ మొత్తం అయితే తీసేసి ఎక్కడెక్కడ సర్దుకుంటుంది మా పాప అయితే. బట్టలన్నీ చూడండి, ఎటు పోయినా వచ్చిన ఇదే ఉంటదండి, పని మాత్రం తప్పదు. ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దుకుంటున్నాము. ఇక చూడండి ఇక్కడైతే మందులు అవన్నీ అయితే ఉన్నాయి. పెట్టేసిన ఆల్రెడీ 2 పెట్టేసిందంట బ్యాగులు కూడా. మా చిన్న ఆయన పడుకుండు, పెద్ద ఆయన కూడా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయిందండి. నెక్స్ట్ చూడండి ఇవి కూడా ఉన్నాయండి బ్యాగులన్నీ. ఇవి కూడా సర్దుకోవాలి, ఎవరి బట్టలు వాళ్ళైతే. చూడండి గందరగోళం లేకుండా అయితే మా మనవాడు చూడండి ఈ బ్యాగ్ తీసుకొని పోతుండు. నాకు ఇది ఒక ఆట అయిపోయింది. చూడండి ఎట్లా ఆడుతుండో. చూడండి ఇదొక బ్యాగు, ఇదొక కవర్ ఉందండి. అన్ని అయితే సర్దుకున్నాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అన్ని బ్యాగులు అయితే అయిపోయినాయి. చూడండి ఎన్ని ఉండే బ్యాగులన్నీ మొత్తం అయితే క్లీన్ చేసేసినాము. ఇంకా ఇవి అయితే ఐరన్ బట్టలండి. ఇవి ఇంకా కొద్దిగా 2-3 తీసేసి వంట చేసుకుంటే అయిపోద్ది. ఇంకా ఏం వండుకోవాలనో ఏమో. ఇది చూడండి ఈ ఓరియో బిస్కెట్స్. మా మనవాడు చూడండి మధ్యలో ఉన్న క్రీమ్ అయితే నాకేస్తాడండి. ఆ బిస్కెట్ మొత్తం తిన్నాడు, ఎప్పుడు వేస్ట్ చేస్తాడు. ప్యాకెట్లు తెచ్చిస్తుంటే అప్పటి నుంచి ఎన్ని బట్టలు ఉండే మొత్తం అయితే సర్దుకుందండి మా పాప అయితే. ఒక కొండ ఎక్కి దిగినంత అయిందండి ఈ బట్టల పని అయిపోతే. మొత్తం అయితే పోయేటప్పుడు క్లీన్ చేసుకున్నాం కాబట్టి అయితే మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా బెడ్షీట్ అది మార్చుకుంటదేమో. ఇక్కడ వచ్చేసి చూడండి ఇన్ని బ్యాగులు మొత్తం ఖాళీ చేసి పక్కన పెట్టింది. తర్వాత అయితే పైన సబ్జా మీద పెట్టేస్తాం. ఇక్కడ కూడా ఇవి ఐరన్ బట్టలు అండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి అయితే హాల్ అయితే ఊడ్చేసినామండి. మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. చూడండి మా మనవాడైతే ఇవాళైతే మంచిగా హెల్ప్ చేసినాడు. వాళ్ళ అమ్మకైతే అన్ని బట్టలు మర్తేసి ఇచ్చిండు. చాలా వరకు అయితే హెల్ప్ చేసిండు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ ఏదో ఒకటి చేస్తానండి, మరి ఏం చేయాలో. ఇక్కడ వచ్చేసి చూడండి మా పిల్లల కోసం అయితే చపాతి పిండి కలిపి పెట్టేశాను. రొట్టెల కోసం అయితే పిండి కలిపి పెట్టేశానండి. ఇక్కడ మా మనవాడు ఏదేదో గందరగోళం చేస్తుండు, ఆగమాగం చేస్తుంది ఇల్లు మొత్తం. మేము మంచిగా సర్ది పెట్టుకుంటా ఉంటే చూడండి ఏదో అది దస్తర్ఖాన్ అంటారు, అది మొత్తం ఇది చేస్తుండు. ఇక్కడ చూడండి ఆయన మేమేదో సర్దుతా ఆయన పనులు చూడండి ఏదో అన్ని ఇటు ఈ బండ మొత్తం సర్దేసిండు. మరి
చూడండి ఎక్కడ పెట్టిండో రిమోట్ ఇదన్నీ. ఇంకా చూడండి అచ్చహాయ్ నాని అని అంటుండు. ఏం చేస్తున్నావు మమ్మీ? చికెన్ కర్రీ చేస్తున్నా. ఈరోజు డిన్నర్ కా? డిన్నర్ కు చికెన్ కర్రీ. ఇక్కడ వచ్చేసి వేడివేడి చపాతీలు అయితే వేసింది ఫ్రెండ్స్ మా పాప. నెక్స్ట్ వచ్చేసి వేడి అన్నం అండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ, చపాతీలు, రైస్ అయితే తినేస్తాం. అక్కడ అంట్లు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. అంట్లు అయితే ఉంటాయండి, ఇక అదైతే తప్పదు. బట్టలన్నీ అయితే సర్దుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే తినేటప్పుడు అయితే చూపిస్తావా? చూపిద్దాం. ఏమైంది నీ చికెన్ కర్రీ అవుతుందా లేదా? ఇప్పుడైతే వచ్చినా పొయ్యి మీద వేసిన ఏమంటే ఆ చికెన్ తినాలని ఏముందమ్మా, వేరే ఏమైనా కర్రీ కూడా చేయొచ్చు కదా. తినాలనిపించింది తింటాం. ఆయన చికెన్ అని మీకేం పని పాట లేదు. పాట లేదు. ఇప్పుడు ఎవరు నేను ఒక్కదాన్నే అక్క వండితే తింటారు కానీ అంత యావ ఏం లేదు. అంత యావ లేదంటే తినాలనిపించింది. ఇక చికెన్ అంటావు. రేపు మటన్ కూడా తింటా. ఈ రోజు సరిగ్గా తినక నేను జ్వరం వచ్చి అట్లా అని కొద్దిగా ఏదో మంచిగా ఇక స్పైసీగా చేసుకుందామని తెప్పించుకున్నా. మరి ఆ చికెన్ కర్రీ అయితే తింటాం కదా. అయిపోయింది ఇక ఒక 5 minutes లో అయితే అయిపోయింది. ఇక చూపించు ఒకసారి. సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే అవుతుంది. ఆఫ్టర్నూన్ అయితే ఎగ్ కర్రీ అయితే చేసుకొని తినేసినాము. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అయితే డిన్నర్ అయితే చేసేస్తాము. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే అయిపోయింది. డిన్నర్ అయితే చేసేస్తున్నాము. అక్క కూడా చేసేస్తుంది. అమ్మ తినట్లేదు. అమ్మ తినేటప్పుడు చూపిస్తాను. సో ఇక్కడైతే నేనైతే తినేస్తున్నా. ఇంకా అమ్మ పెద్ద ఆయనకి తినిపించి తింటదేమో. ఏం చేస్తున్నావు? అన్నం తింటున్నావా? ఎట్లుంది చికెన్ కర్రీ? సూపర్ ఉంది. మంచిగా స్పైసీగా చేస్తున్నా ఫ్రెండ్స్. స్పైసీ అంటే చాలా ఇష్టము. మంచిగా ఎక్కువ సూపర్ ఉంది కర్రీ మాత్రం. మా పిల్లలు కూడా తినేసారండి. మా ఇద్దరు మనవలు కూడా తినేసారు. ఇంకా అయితే బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తాము. ఇంకా తిని పడుకోవడమే, అంతే. ఇంకా ఎక్కువ చూపించేది ఏం లేదు. సో అలసిపోయి ఉన్నారు. ఇంకా కొంచెం అమ్మ అక్క వాళ్ళు పడుకుంటారంట తొందరగా. వచ్చిన కానీ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఇంకా ఎప్పుడు అయిపోవాలి చికెన్ కూడా, కానీ కొద్దిగా లేట్ గా తీసుకొచ్చారు వీళ్ళు. సో మా పిల్లి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేది బ్లాగ్ లాగా అయితే తీసి పెట్టాము, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.